ఏ పని చేస్తుందా పని చేయదా? గైస్ మా వాడికి ఇప్పుడే ట్రైపాడ్ పాడైపోయింది, ఎవరైనా డబ్బులు డొనేట్ చేయండి. చూడు గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ తెలుగు బాయ్ నిఖిల్. నువ్వు ఇటు వెళ్తావు స్ట్రైటా? నేను లెఫ్ట్ కొట్టేస్తాను, సరేనా? ఓకే బాయ్. గైస్ ఈరోజు అయితే గోడపల్లి వెళ్తున్నాను. 26th వెడ్డింగ్ ఒకటి ఉందన్నమాట, దానికి పెళ్లి కొడుకుని చేస్తున్నారు ఈరోజు. సో ఫొటోస్ తీయడానికి మా వాడు వచ్చేసి నాకు 9:30కి స్టార్ట్ అయిపోతుంది ఈవెంట్ అని చెప్పాడు. నాకు ఇక్కడే 9:15 అయిపోయింది. గోడపల్లి అంటే అరౌండ్ ఇంకొక హాఫ్ అన్ అవర్ పట్టచ్చు మ్యాక్సిమం. ఒక హాఫ్ అన్ అవర్ ముందే చెప్పుకుంటాం అనుకోండి, నాకు తెలిసి 10కి అలా స్టార్ట్ అవ్వచ్చు. అదే ఏ రోడ్లో ఉన్నావురా? చింతలమూరు. ఓకే ఓకే, నేను మల్కీపురం దాటుతున్నాను. ఓకే, అంటే సో మనం ఇప్పుడు మల్కీపురం వచ్చేసరికి 9:21 అయ్యింది. ఇంకొక 10 minutesలో ఆబ్వియస్గా వెళ్ళలేము. అండ్ దానికి తోడు ఇంకా మా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడుపుతారు అన్నమాట బండ్లు, అటు ఇటు అటు ఇటు. బండ్లు ఫ్యూయల్ కూడా కొట్టుకుంటుంది నిన్న ఇంటికి వెళ్ళే టైం నుంచి కూడా. సో ఇప్పుడైతే వెళ్ళేటప్పుడు ఫిల్అప్ చేయడానికి కుదరదు, కానీ తిరిగి వచ్చినప్పుడు పట్టించాలి. ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, రోడ్ అయితే కొంచెం బాగోదు, కానీ ఈజీగా వెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నాను నేను. సో లక్కవరం అయితే రీచ్ అయిపోయాం. స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి బ్రిడ్జ్ వస్తుంది, అక్కడ నుంచి స్ట్రైట్ గోడపల్లి. బేసిక్గా ఈ రోడ్డు వచ్చి తప్పు పని చేసానేమో అనిపించింది, రాంగ్ డెసిషన్. అటే బెస్ట్ ఏమో. సో ఇలా లెఫ్ట్ వెళ్తే రాజులు వెళ్ళిపోవచ్చు. కరెక్ట్గా బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చాము ఇప్పుడు. ఒకసారి మనకు కూడా కరెక్ట్గా క్లారిటీ లేదు కాబట్టి మ్యాప్స్ ఓపెన్ చేసుకోవడం బెటర్. ఇంకా 15 minutes చూపిస్తుంది. 5.8 kilometers. బుల్లెట్ వేసుకొస్తే వచ్చే ప్రమాదం ఇదే. ఫోన్ ఎక్కడ పెట్టాలో అర్థం కాదు, ఇంకేం చేయలేము. లాక్ కేసి పాకెట్లో పెట్టుకుంటాను. నా దగ్గర బోబో ఛార్జర్ ప్రమోషన్కి పంపించింది ఉంది, కానీ అసలు నేను అది అన్బాక్స్ చేసి వదిలేసాను అంతే, పెట్టలేదు బండికి. సో మా వాడు ఇప్పుడే ఫోన్ చేశాడు, లొకేషన్ దగ్గరలోకి వచ్చాడంట వీడియోగ్రాఫర్. నాకు రోడ్డు అయితే ప్రస్తుతానికి బాగానే ఉంది. బేసిక్గా గోడపల్లి రోడ్డు పెద్దగా బాగోదు. అన్న గోడపల్లి లెఫ్ట్ కదా? సిరి ఏదో చెప్తుంది కానీ అర్థం కావట్లేదు నాకు. పాకెట్లో బండి విండ్ నాయిస్ వచ్చేస్తుంది కదా లోపలికి, హెల్మెట్ లోపలికి. ఇంకా 4 kilometers ఏక స్ట్రైట్. ఓకే, ఇంకా మొత్తం స్ట్రైట్ అనమాట 4 kilometers. మాము డేటాలు ఇప్పుడు ఏమైనా కాపీ చేసుకుంటావా? ల్యాప్టాప్ ఉందా నీ దగ్గర లేకపోతే ఏంటి? గైస్ ఫైనల్గా ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. టైం వచ్చేసి 1:45 అవుతుంది. వెడ్డింగ్ వచ్చేసి ఇక్కడ 26th అనమాట. రేపు వచ్చేసి పాలకొల్లు దగ్గర ఉంది. లంచ్ కూడా ఇక్కడే కంప్లీట్ చేస్తాం. నాకు హెల్మెట్ పెట్టుకోవడం చాలా తలపోటు వచ్చేస్తుంది, చాలా కాలం తర్వాత పెట్టుకుంటున్నాను కదా. ఇంకోటి ఏంటంటే నేను ఎంసీలు కూడా చాలా ఎక్కువ అంటించేసాను ఇక్కడ నా చిన్న దగ్గర, అంటే గోప్రో మౌంట్ చేయడానికి. అంటే హెడ్ కొంచెం బరువు ఎక్కువైనట్టు అలా అనిపిస్తుంది. హెల్మెట్ ఏదైనా లైట్ వెయిట్ ఉంటుంది, ఏమన్నా కొంచెం వేరేదేమన్నా అప్గ్రేడ్ చేయాలి తొందరగా. ఆడు రేజర్ అనమాట, కేటీఎం డ్యూక్ ఉందడికి. ఇలా ఈవెంట్స్కి వచ్చినప్పుడు డియో తీస్తాడు, దీన్ని కూడా అలా కేటీఎం లాగా నడుపుతాడు. అంతా రికార్డ్ అవుతుంది. డ్యూక్ అనుకుంటున్నావా డియో అనుకుంటున్నావా?
మనం మార్నింగ్ వచ్చినప్పుడు వేరే రూట్ వచ్చాం కదా, ఈ రోడ్ అవాయిడ్ చేయడానికి ఆ రోడ్ వచ్చాను అనమాట. బట్ బేసిక్గా దాని మీద ఇదే బెస్ట్, అంటే కొంచెం ఈజీ టైంలో వెళ్ళిపోవచ్చు అనమాట. మొన్న ఇక్కడే ఒక వెడ్డింగ్ జరిగింది, పేమెంట్ ఇంకేవ్వలేదు. మ్యాటర్ ఏంటంటే లక్కవరం రోడ్డు వేసేస్తున్నారు, అంటే చాలా మట్టుకి గుంతలు ఉన్న రోడ్డు అంతా సెట్ అయిపోతుంది. నాకు తెలిసి నేను చెప్పే ఊరి పేర్లన్నీ మా లోకల్స్ వాళ్ళకి అయితే తెలుస్తాయి, కానీ దూరం ఉన్న వాళ్ళకి ఐడియా ఉండదు. బండిలో పెట్రోల్ ఒకటి బాకీ ఉంది, పెట్రోల్ కొట్టించేయాలి. బా, మా ఊరు లైట్ బ్యాగ్ కూడా పడిపోయేలా ఉంది. మార్నింగ్ వచ్చినప్పుడు ఇక్కడి నుంచే మనం వెళ్ళింది, అంటే ఇక్కడి నుంచి ఇలా రైట్ వెళ్ళిపోయాం. ఆగుతావా గైస్? మా ఓటు రీసెంట్గానే వ్యాగనర్ తీసుకున్నాడు సెకండ్స్, కానీ ఈలోపు కొత్తది కూడా తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాడు. రే, పని చేస్తుందా పని చేయదా? గైస్ మా వాడికి ఇప్పుడే ట్రైపాడ్ పాడైపోయింది, ఎవరైనా డబ్బులు డొనేట్ చేయండి. వినబడిపోయిందా బయటికి? టాటా షోరూమ్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. టాటా షోరూంలో ఒకసారి కొటేషన్ వేయిద్దాం అనుకుంటున్నాము, 2 కార్లు అనుకుంటున్నాము. చూసుకోకపోతే డైరెక్ట్ కార్లో ఉంటాను రా. ఇప్పుడు మా వాడు ఈ రెడ్ కలర్ కార్ తీసుకోబోతున్నాడు డెలివరీ అనేది. కీస్ ఇచ్చాను మా వాడికి. చెల్లి హాయ్, బాగున్నావు? ఇక్కడ జాయిన్ అయ్యావా? టాప్ ఎండ్ అయితే 30 అంటావు, బేస్ 20 నుంచి స్టార్ట్ అవుతుంది అంట. గైస్ కొటేషన్ అయితే వేయించాం పంచ్కి, నెక్సాన్కి. పంచ్ అయితే మొన్నటి వరకు ఇక్కడ ఉండేది డిస్ప్లేకి, కానీ సేల్ అయిపోయిందంట. 4.47, 4.5. రేపు ఏంటి ఇది ఫొటోసా? మెమరీ కార్డు, వీడియో కెమెరా కావాలంటే ఇంకోటి కూడా ఉంది కదా నీ దగ్గర. స్ట్రైట్ కొట్టేస్తున్నాం. బాయ్ గైస్, బ్యాంక్ నుంచి కాల్ వచ్చిందనమాట. నిన్న ఆల్రెడీ వెళ్ళాను కదా బ్యాంక్కి, వాళ్ళు సకినేటిపల్లి బ్రాంచ్లో ఉన్నాం రమ్మన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ నెక్సాన్ టాటా షోరూమ్ దగ్గరే చాలా టైం ఉండిపోయాం. హాఫ్ అన్ అవర్లో వస్తానని చెప్పాను, కానీ దగ్గర 1.5 hour అవుతుంది. ఇప్పుడు మా ఫ్రెండ్ రోడ్ అనమాట ఇది, ఆడ దగ్గరికి వెళ్తున్నట్టు అనుకుని నేను ఇలా వెళ్ళిపోతున్నాను. ఇంతకీ బ్యాంక్ వెళ్ళేది మనం స్ట్రైట్ వెళ్ళాలి. గైస్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. 10 చోట్ల 10 సంతకాలు పెట్టించుకున్నారు.